ఒక చోట జీవితం మనం ఏమిటి చిన్న చిన్న కష్టాలకి ఇప్పుడు నేనున్నానండి. మొన్న కూడా ఇంటర్వ్యూ చెప్పాను. ఐ వాజ్ ఎ బండిల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. అంటే గుండెలు అవిసిపోయేలా ఆడవలసిన ఫెయిల్యూర్స్ ఉన్నాయి నాకు. షేర్ చేసుకోవచ్చు. 22 సంవత్సరాలు 10 నెలలు తెలుగు మీడియం, అమలాపురం, యూపీఎస్సీ ఇంటర్వ్యూ గాన్ పోయింది. సెకండ్ ఇంటర్వ్యూ గాన్ పోయింది. థర్డ్ ఇంటర్వ్యూ గాన్ పోయింది. 3 ఇంటర్వ్యూలు పోతే భయం వేసి జీవితం ఏమైపోతుందో అర్థం కాక ఐఎమ్ జస్ట్ బిలాంగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐఎమ్ నాట్ రిచ్. సో మై ఫాదర్ కుడెంట్ సపోర్ట్ మీ ఎనీ మోర్. సో ఇంకా 4 అటెంప్ట్లే ఉంటాయి. ఇప్పుడు 6 చేశారు. 4 అటెంప్ట్ ఇచ్చే ముందు ఆగి ఒక గ్రూప్ అని రాశాను. అది ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూ కూడా పోయింది. ఏం కావాలి నేను ఇంకా? 5వ మళ్ళీ సివిల్ సర్వీస్ రాస్తే 5వ అంటే 5వ ఎగ్జామ్, 3 ఇంటర్వ్యూలు సివిల్ సర్వీసెస్, ఒక గ్రూప్ 1, మళ్ళీ 5th అటెంప్ట్ సివిల్ సర్వీస్, మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చింది. పోయింది. బతకాలా చావాలా? ఐ వాజ్ జస్ట్ 25. దెన్ ఐ గాట్ ఇన్ టు గ్రూప్ 1 అగైన్. నాకు డిఎస్పీ వచ్చింది. ఇప్పుడు రంగనాథ్ గారు నేను ఒకే బ్యాచ్. నేను డిఎస్పీ తీసుకోలేదు. దట్ వాజ్ ఎ బ్యాడ్ చాయిస్. నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అని ఒక నాన్ రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ తీసుకున్నాను. అందువల్ల ఐఏఎస్ అవ్వడం లేట్ అయిపోయింది. ఐ లాస్ట్ 15 ప్రెషస్ ఇయర్స్ ఇన్ మై లైఫ్. బట్ అక్కడ దేవుడు ఏం సపోర్ట్ చేశాడు? ఆ లేట్ని కవర్ చేస్తూ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చేశాడు, మంచి మంచి అసైన్మెంట్లు ఇచ్చాడు. సో దట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ నాట్ గెటింగ్ ఇన్ టు డైరెక్ట్ ఐఏఎస్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, ఆర్ నాట్ గెటింగ్ ప్రమోటెడ్ టు ఐఏఎస్ ఎట్ ద రైట్ టైం, ఆర్ లూజింగ్ ఐపీఎస్ ఎట్ ద వెరీ యంగ్ ఏజ్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారితో ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు? ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారా నేను ఇలా చూసుకుంటే ఎవరు హూ ఈజ్ సుపీరియర్? ఆ లెక్కలు పోయాయి. ఇప్పుడు ప్రతి వాడు అవసరమే. కరోనా టైంలో యాగుని ఫైట్. కరోనా టైంలో ఎవరు అవసరం అయ్యారు? హైడ్రా రంగనాథ, నేనా, లేకపోతే చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్ ఎవరు అవసరం అయ్యారా? కరోనా టైంలో నీకు వ్యాక్సిన్ ఇవ్వగలిగినవాడు అవసరం అయ్యాడు. ఆక్సిజన్ సిలిండర్ టక్కని చచ్చిపోక ముందు ముక్కులో పెట్టేవాడు అవసరం అయ్యాడు. సో అవసరం సమాజానికి అనేది పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది. రైట్, ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. రైట్. సో ఎవరు హూ ఇస్? నేను ఐపీఎస్ మిస్ అయ్యాను, ఐఏఎస్ మిస్ అయ్యాను, లేట్గా JC2 అయ్యాను. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? అదే ప్రధానమేం కాదు జీవితంలో. శానిటరీ వర్కర్ లేకపోయింటే కరోనా టైంలో ఏమయ్యేది జీవితం? ఒకసారి ఇమాజిన్ చేయండి. ఎవరు హూ ఇస్ ఇంపార్టెంట్? మీరు డీప్ థాట్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఎవడైతే నేను గొప్పని, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కింద స్థాయి దాకా. సో అక్కడ మీకు రియలైజేషన్ వచ్చిందా? ఎవ్వడు శాశ్వతం కాదు. అంటే మేబీ మీరు అన్ని ఫెయిల్యూర్స్ చూశారు కాబట్టి మీకు మీరు ఏ స్థితికి ఆ స్థితి సమర్థించుకుంటూ వెళ్ళారు. ఇది శాశ్వతం కాదు అంటే బేసిక్గా ఇది పిల్లలందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రయత్నించడమే మన కర్తవ్యం ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడు ఏజ్ అంటారు. వాడు నిన్న ఎవడో చదివాను, KFC వాడు 65 ఏళ్ళకి క్లిక్ అయ్యాడు. అంతకుముందు అదమ్మి ఇదమ్మి KFC ఇప్పుడు సూపర్ హిట్ కదా. ఎట్ 65 ఈ గాట్ ఈ సక్సెస్. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అంటే అదే. ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోండి. ఏజ్ చేసిన ఆరోగ్యంగా లేకపోతే ఏజ్ ఈజ్ జస్ట్ నెంబరే కాదు. సో ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత మీరు ఒక సక్సెస్ఫుల్ కెరియర్ రన్ చేసుకుంటూ ఉన్న టైంలో అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే మళ్ళీ సినిమా వాజ్ న్యూ టు యువర్ లైఫ్. కెరియర్ వాజ్ అగైన్ ఫ్రమ్ స్క్వేర్ వన్. యూ హ్యావ్ టు స్టార్ట్ జీరో. ఇక్కడ E=MC² కాదు. A+B² ఎప్పుడన్నా ట్రై చేశారా అవకాశాలు రావాలని ఎవరి దగ్గరికన్నా ఇలా అప్రోచ్ అవ్వడం, అక్కడ హ్యూమిలేషన్స్ తీసుకోవడం? బికాజ్ ఏదో ఇంటర్వ్యూలో మీరు చెప్పడం నేను చూశాను, అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా నాకు వేషం కావాలి. విచిత్రంగా వెళ్ళిపోతూ ఉంటాను ప్రతి చిన్న ఆఫీసులు కూడా. ఒక్కసారి ఒక అతను డైరెక్ట్గా కలుస్తానని మిమ్మల్ని రమ్మన్నారు అన్నాడు. దేర్ వాజ్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్. ఐ వాజ్ మేడ్ టు సిట్ అవుట్ సైడ్ ఫర్ 2.5 hours. ఐ వాజ్ నాట్ కాల్డ్ ఇన్. మీరు వెయిట్ చేశాను. దట్ వాజ్ ద ఓన్లీ డే. ఎందుకు వచ్చావు అనుకోలేదు, కానీ ఓహో ఇలా ఉంటాయన్నమాట డైనమిక్స్ అని కొంచెం మనసుకి చెప్పుకోవాల్సి వచ్చింది ఆ రోజు. ఆదిత్య అనే అబ్బాయి పిలిచాడు. డైరెక్టర్ ఆదిత్య అక్కడ కాస్టింగ్ చూసి ఆదిత్య అని ఆయన, సార్ మిమ్మల్ని కలుస్తా అన్నారు అని పిలిస్తే బయట కూర్చున్నాను. ఐ వాజ్ నాట్ ఈవెన్ అలౌడ్ టు మేక్ ఇన్ ఏ రూమ్ లాంటిది కూడా ఏం లేదు. బయట మామూలుగా ఆఫీసు, అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు, తెల్లగా ఉండేవాళ్ళు, ఎత్తుగా ఉండేవాళ్ళు, పొట్టిగా ఉండేవాళ్ళు. నా ముందు అటు ఇటు తిరుగుతున్నారు. నా మించే నోబడీ వాజ్ టాకింగ్ టు మీ. ఎవరు నన్ను పలకరించట్లేదు. ఆదిత్యకి సైగ చేస్తే నాకు చంద్రశేఖర్ కనిపిస్తున్నారు, అద్దం నుంచి కనిపిస్తున్నారు ఆయన. బట్ హీ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ మీ. ఆదిత్య కనిపిస్తే ఇట్ట అన్నాడు, ఉండంటున్నాడు. ఇట్ వాజ్ 2.5 hours I was waited. You being a doctorate, you being a government employee, you being a government senior joint collector cadre employee. Exactly. ఆ స్టేజ్లో ఉన్న మీరు 2.5 గంటలు బయట వెయిట్ చేయడం చేశాను. ఐ డెంట్ ఫీల్ బ్యాడ్. ఒకసారి ఆలోచించుకున్నాను, దిస్ షుడ్ బి ద వే, ది ఫైట్ ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకో రకంగా ఆలోచించానంటే ఇంకొంచెం తెలివిగా డీల్ చేద్దాం దీన్ని. మనమే ఏలేటి చంద్రశేఖర్ కాల్ చేద్దాం ఈసారి. ఐ హ్యావ్ దట్ స్టేచర్ ఉంది కదా. అంతవరకు అదే చేశాను.
ఆ రోజు అందుకు కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా వెళ్ళాను. మామూలుగా నేను ఏలేటి చంద్రశేఖర్కి కాల్ చేస్తా, బ్రో ఐఎమ్ దిస్ ఐఎమ్ సో అండ్ సో. ఈ మాట మీద నవ్వుతాడు, అవసరాలు శ్రీనివాసని గుర్తు చేస్తాను మీకు. ఆయనకోసారి ఇలా జాయింట్ కలెక్టర్ ఎక్స్ వైజాగ్ ఇప్పుడు ఆర్టిస్ట్ అని పెడితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. మొన్న కారణం చెప్పాడు, సార్ ఈ కలెక్టర్లు బ్యాంక్ మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఇవ్వలేము సార్, తినేస్తారు సార్ వీళ్ళు. బాబు నేను ఆ దృష్టితో పెట్టలేదు, నువ్వు కొంచెం గౌరవిస్తావని దృష్టితో పెట్టాను. సో ఈ కోణం ఉంది. ఇందాక ఆయన అడిగాడు, ఈ కోణం ఉన్నది నేను నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. బట్ ఆల్రెడీ ఒక చరిత్ర ఉన్న మీకు ఈ రకంగా హ్యూమిలేషన్స్ ని ఫేస్ చేయడం చిత్రం కష్టంగానే చెప్పినా ఉంటుంది మీకు. కదా. కాస్ట్యూమ్స్ కొలతలు తీసుకున్నారు, ఆ వేషం నాకు ఇచ్చారు. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్లుండి నుంచి డేట్లన్నీ ఆదిత్య మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ సారీ ఆ రోల్ మీకు ఇవ్వట్లేదు అని. రిజెక్షన్ ఏమని ఎందుకు చెప్పారంటే మీ ఏజ్ మీరు కొంచెం యంగ్గా ఉన్నారు, మీరు సాయి చంద్ గారు గడ్డం అది ఉండి ఆయన ఫ్రెండ్గా ఉండాలి. నేను పోనీ అదొక కాంప్లిమెంట్ తో కూడిన అందుకే అప్పుడు rejection చెప్పాను, అనుకోవచ్చు. అప్పుడు మాట చెప్పాను, భయ్యా ఇప్పుడు మీకోసం నేను ఓల్డ్ లుక్ తెచ్చుకోలేను, పైగా నాకు శుక్రగ్రహం ఎప్పుడు ఉచ్చంలో ఉంటుంది, శుక్రగ్రహం మనుషులను అందంగా చూపిస్తుంది. సో నాకు స్కిన్ టోన్లు ఇవి బాగుంటాయి, నేను ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అని తెల్లగడ్డం పెంచుకుని ఐ కెనాట్ డూ దట్, పర్వాలేదు మళ్ళీ చేద్దామని చెప్పాను. ఈ ఆదిత్య పాప మళ్ళీ డైరెక్టర్ అయ్యి నమోని ఒక చిన్న సినిమా తీసి అందులో నాకు ఒక లీడ్ వేషం ఇచ్చాడు ఆఫ్టర్ దట్, అది వేరే విషయం. అపార్ట్ ఫ్రమ్ వెయిటింగ్ ఫర్ 2.5 hours అండి, ఎప్పుడన్నా మీకు అసలు నేను ఎందుకు వచ్చాను ఇందులోకి, నాకు అవసరమా ఇవన్నీ అని 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 ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంట్రోస్పెక్షన్ అవుతుంటుంది, అసలు అవసరమా అని మాత్రం అనిపించింది. ఎందుకంటే నౌ దిస్ ఈజ్ మై బ్రెడ్ ఎర్నర్, దిస్ ఈజ్ మై లైఫ్ నౌ, ఐఎమ్ ఎన్ యాక్టర్. అంటే ఎవరైనా మీతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా సరే యూ నాట్ గోయింగ్ టు ఇప్పుడేం చేయను గివ్ అ థాట్ అబౌట్ ఇంకెవను ఏదో అనుకోను, నాకు అనవసరం. ఐఎమ్ ఏ 54-year-old మ్యాన్. ఐఎమ్ ఏ డాక్టరేట్ ఫ్రమ్ ఏ రెస్పెక్టబుల్ యూనివర్సిటీ. ఐ హావ్ డన్ 100 movies. ఐ హ్యావ్ డన్. నేను 4 సార్లు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, 2 సార్లు గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళాను. అట్ ఏజ్ 25-26 సంవత్సరాలకి. సార్ ఐ జస్ట్ లవ్ యువర్ చెప్తున్నా. యాటిట్యూడ్ సార్, ఐ జస్ట్ ఎందుకు లవ్ నేను యువర్ ఎందుకు యాటిట్యూడ్ సార్. అట్లనే ఉంది. ఎందుకంటే 4 సార్లు ఫెయిల్యూర్స్ చూసి కూడా బట్ స్టిల్ యు ఆర్ లైక్ 4 సార్లు రాశాను. ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాక ప్రిన్స్ పోలేదుగా. ఎగ్జాక్ట్లీ. 10 లక్షల నుంచి 500 మందికి వచ్చాను. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ సార్, యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ అన్ ఈక్వల్ వే. గుడ్ ఆర్ బ్యాడ్ కాదు, ఇట్ ఇస్ గుడ్ ఓన్లీ. No, no, ఐ I'm ఫాట్ talking ఫర్ about ఇట్. also. నేను యుద్ధం చేశాను. నైట్ నాకు డబ్బు తక్కువగా ఉంది, నేను ఉస్మానియా క్యాంపస్లో చేరి చదువుకుని కష్టాలు పడి ఇప్పటికి నేను మళ్ళీ రాత్రి లేచి పొద్దున్న లేచి ఇంకా యుద్ధం చేస్తున్నాను కదా. at 54 ఇంత 27 years ఆఫ్ బ్లడ్ అండ్ స్వెట్ అండ్ టాయిల్ ఇన్ మై లైఫ్. సరైన సక్సెస్ వచ్చిందో తెలియదు. సక్సెస్కి నేను నిర్వచనం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా. ఏది సక్సెస్ ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్ మీకు, పబ్లిక్ సర్వీసా సినిమానా? రెండు. If you have ఒక్కొక్క to ఈవెంట్స్ choose one. ఉంటాయి, ఒక్కొక్క ఈవెంట్స్ ఉంటాయి. పబ్లిక్ సర్వీస్లో కొన్ని అద్భుతమైన సందర్భాలు, హుదూద్ రీకన్స్ట్రక్షన్లో సాటిస్ఫాక్షన్. గొప్ప ఉద్యోగం. అలాగే ఒక ఇంటర్వ్యూ చెప్పేశాను, మళ్ళీ క్లుప్తంగా చెప్పేస్తాను. ఒకసారి ఒక ఆక్సిజన్ సిలిండర్ బద్దలయ్యి 42 మంది చచ్చిపోయారు గాజువాక మన స్టీల్ ప్లాంట్లో. ఆ శవాల ఐడెంటిఫికేషన్ కూడా చాలా కష్టమే, బొగ్గు ముక్కలు అయిపోయారు. వాళ్ళందరినీ వాళ్ళ ఉంగరాలను బట్టి, వాళ్ళు వేసుకున్న డిట్టి కడ్డారు మిగిలితే దాన్ని బట్టి ఇలా పట్టుకుని ఆ శవాలను వాళ్ళ ఇళ్ళకి అప్పచెప్పడానికి నాకు 4 రోజులు పట్టింది. ఆ 4 రోజులు నేను మార్చురీలో ఉన్నాను వితౌట్ గెట్టింగ్ డిజీనెస్ కానీ. అది ఇప్పుడు గుర్తు తెచ్చుకుని ఆనందంగా అనిపిస్తుంది. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లైక్ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత మంచి రోల్ ఎప్పుడైనా చేసినప్పుడు అంటే చాలామంది అంటారు, కొన్ని అర్థం కావు నాకు. మా సినిమా వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటంటే అసలు పాత్రలో లీనమైపోవడం అంటుంటారు. నేను ఆమె బ్లడీ ప్రొఫెషనల్ అప్రోచ్ మంది. ఈ పాత్రలో లీనమైపోవడం అంటే అర్థమయ్యేది కాదు, కానీ కొన్నిసార్లు అది ఎదురవుతుంది. అది ఎదురైనప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. సో ఏదో తెలియని ఒక అంటే నా గతం మర్చిపోయి, ఫెయిల్యూర్స్ మర్చిపోయి, సివిల్ సర్వీస్లో వాడు నా బ్యాచ్ మేట్ కలెక్టర్గా ఉన్నాడు, నాకంటే కింద ఉన్నవాడు స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు. ఎప్పుడైనా ఇలాంటి అలా పాసింగ్ క్లౌడ్స్గా వెళ్తూ ఉంటాయి మైండ్లోంచి, వెళ్తూ ఉంటాయి. హ్యూమన్ కదా. అవి ఒక మంచి వేషం, మంచి సీన్ పడినప్పుడు టక్కని నేను దాని నుంచి బయటకు వస్తూ ఉంటాను.